నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి. రాజమహేంద్రవరంలో ఘనంగా జయంతి వేడుకలు. జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి. మార్గాని ఎస్టేట్ లో పూలే 198వ జయంతి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. శ్యామలాంబ ఆలయం వద్ద భారీ అన్నదానం. మహాత్మా జ్యోతిబాపులే జీవితం ఆదర్శప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల ఉన్నతమైన స్థానంలో నిలవడానికి కారణమైందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గోదావరి గట్టు వద్దనున్న జ్యోతిరావు పులే విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గోదావరి గట్టున ఉన్న జ్యోతిబాపులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రశాంత్ మాట్లాడుతూ, భారతదేశంలో మహాత్మా అనే ఇద్దరు వ్యక్తులను మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని, ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పులే అన్నారు. వారి పేరుకు ముందు మహాత్మా అని సంబోధించడమే వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. 98వ జయంత్యోత్సవానికి చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారికి, అలాగే ఎస్సీ కలెక్టర్ చిన్నరాముడు గారికి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వారిని అలంకరించిన డిగ్నిటరీస్ అందరికీ విలువలు మరియు ఆయన మన రాష్ట్ర గవర్నమెంట్ లేదో అది కావాలని కొంతమంది శూద్రులు, ఎస్సీ ఎస్టీలు చదువుకుంటున్నారంటే ఈ రోజు పెద్ద జ్యోతిబా పూలే వారు పూలే కాంస్య విగ్రహం మనకి చేశారు. సో దానికి 1,00,000 కోట్లు ఉంది. మనమంతా కూడా పిల్లలందరినీ కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులందరినీ కూడా ఈ రోజు నన్ను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గతంలో ఉన్న ప్రశాంత్ గారికి నెగ్గించడం జరిగింది. బీసీ ఆయన్ని కూడా అది బీసీలకి అన్ని సభాధ్యక్షులు సంవత్సరాలుగా పోరాటం నిర్వహించేటువంటి విధానాన్ని చాలా సంతోషాన్ని. ఆయన అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. అలానే ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. అందుకే ఆయన వైఫ్ ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ ని ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని అందించడమే కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు. సో స్త్రీలనికి కూడా విద్య అవసరము. వాళ్ళ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు. ఒక రకంగా మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి పునాది ఆయన వేసిందే. సో దాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. పూలే గారు స్వతంత్ర పోరాట సమయం ముందు నుంచే మన దేశానికి ప్రథమ సామాజిక తత్వవేత్త. గాంధీ మహాత్ముడు గారు స్వతంత్ర పోరాటం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ టైంలోనే వారి ఈ సామాజిక తత్వవేత్త అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో నిర్మాణం అయింది. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అణిచివేతకు గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి పరిస్థితి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ వర్గాల్లో కల్పించాలనేటువంటి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయడం. మరి ఈ అన్నిటికంటే వారు సత్యధర్మ శోధక మండలిని స్థాపించారు. సత్యధర్మ శోధక మండలి ఇది చాలా గొప్ప అంశం వారి జీవితంలో. సత్యధర్మ శోధక మండలి ఆర్థిక రాజకీయ అసమానతలన్నీ కూడా తొలగించడానికి ఉద్యమం చేసి ఈరోజు ఎంతో మంది ఈ వేదిక మీదే కాదు అనేక వేదికల పైన ఈ రోజున ఆయన చేసిన ఉద్యమం వల్ల
మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 4వ సింహంగా పరిగణించే పోలీస్ వ్యవస్థ పట్ల జగన్ వ్యాఖ్యలు సరికాదు. సత్యసాయి జిల్లా ఎస్పీ మహిళ అనే విచక్షణ లేకుండా జగన్ మాట్లాడడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందించారు. పోలీసులందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలున్నాయన్నారు. పురంధేశ్వరి మండిపడ్డారు. పోలీసులపై మాజీ సీఎం జగన్ రాప్తాడు వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసుల పట్ల ఇంత దారుణంగా జగన్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడి తీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపులే 198వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు హాజరయ్యారు. మహాత్మా పూలే చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ పూలే సామాజిక చైతన్య స్ఫూర్తిగా జగనన్న ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. జ్యోతిరావు పూలే అట్లాగే ఆయన మార్గదర్శకత్వం తీసుకున్న అంబేద్కర్ గారు కూడా ఈనాడు మన భారతదేశంలో పుట్టకపోయి ఉంటే మన బడుగు బలహీన వర్గాలు నిమ్న జాతుల యొక్క పరిస్థితి ఏముందో ఎలా ఉండేదో అని ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది. అటువంటి జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ అంతకు ముందు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనువాదం యొక్క జాడ్యం మనకి ఎంతో చాలా బలహీన వర్గాల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఇలాంటి మహనీయుల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల్ని మనం ఇప్పుడు కూడా మరవకూడదు. ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అన్ని మంత్రి పదవుల్లో కానీ
సీట్ల కేటాయింపులో కానీ అత్యధిక భాగం బడుగు బలహీన వర్గాలకే కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఈ పూలేని ఆదర్శంగా చూస్తున్న వ్యక్తి జ్యోతిరావు పూలే ఈ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను అందించారు. ఇవాళ వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె సమాజంలో మహిళల్ని బయటికి రాని రోజుల్లో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి రచించాడు. కాబట్టి ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక తాటి మీద భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉందనంటే దానికి ఆద్యుడు పునాదేసింది జ్యోతిరావు పూలే. రాజమండ్రి గ్రామదేవత శ్యామలాంబ వారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక అప్సరా థియేటర్ సమీపంలోని కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు కడియాల వీరభద్రరావు తదితరులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు గతంలో కంటే అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండేలా అమ్మవారు దయచూ ఉండాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యకు బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఎందరికో ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వైఏ వడయార్, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూడదాసి మార్టిన్ లూథర్ పేర్కొన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా శుక్రవారం గోదావరి గట్టున ఉన్న పూలే విగ్రహానికి డాక్టర్ వడియార్, మార్టిన్ లూథర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, బెజవాడ రంగారావు, కిషోర్ కుమార్ జైన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, దంగేటి సత్యబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వడియార్, మార్టిన్ లూథర్ మాట్లాడుతూ పూలే ఆలోచన విధానం ఎంతో గొప్పదని, ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువు ఆవశ్యకతను తెలియజేసిన మహానుభావుడని కొనియాడారు. పూలే గారు చేసినటువంటి సంఘానికి చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు మనం మరువలేము. మహాత్మా గాంధీ తర్వాత చేసినటువంటి మరి పూలే గారిని చెప్పుకోవాలి. భారతదేశంలోనూ ఆ సతీమణి ఈయన కలిపి వాళ్ళ బాలికలకి అందరికి కూడా విద్యలో ప్రాధాన్యత కలగాలి, విద్యలో మీరు ప్రయోజనం అవ్వాలి, విద్య ద్వారానే దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలుగుతాం, విద్య దేశాన్ని భారతదేశం బాగుపడుతుంది అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి మరి మానసిక సేవ స్వాతంత్రం తప్పనిసరిగా అప్పుడే మా సమాజ మార్పుకి బీజం పుడుతుంది అనేటటువంటి దాని మీద మరి నినాదాలు చేస్తూ, అదేవిధంగా మద్య నిషేధం, మద్యం అనేది విశ్వంతో సమానం, మద్యాన్ని తయారు చేయకండి, మద్యాన్ని ఇవ్వకండి, మద్యాన్ని తాగకండి అనేటువంటి దాన్ని కూడా ఈయన తీసుకుని ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు. కాంగ్రెస్ పార్టీ తరఫునే పూలే గారి జయంతిని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ గారికి, సిటీ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ,
పూలే గారు అన్నవాళ్ళు దేశానికి స్వతంత్రం రాకముందే చదువు సంస్కారాలు లేని రోజుల్లో అలా సతీమణి ఏళ్ళు కలిపి స్త్రీలు కూడా చదువుకోవాలి, ఎడపరుల కులాలు కూడా ముందుకు రావాలని చెప్పి ఆశయాలతో ఇంత మహనీయుడు. భారతదేశం ఉన్నంత చెప్పు ఆయన మరవలేదు. ఎడపరుల కులాలకి రుణపడిపోయి ఉంటారు జనం ఆయనకి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు మీసి వాళ్ళు అయ్యారంటే అంతా ఆయన బెస్టే, పూలే గారి బెస్టే. పూలే గారికి ధన్యవాదాలు. స్థానిక శ్యామలానగర్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఏడాది శ్రీ సీతారాముల 51వ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహానైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు యాళ్ల సురేష్ బాబు, బత్తుల గుత్తుల జయకృష్ణ, మానె సూర్యచంద్రరావు, అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్, మామిడి రమణ, ఇతర ప్రతినిధులు దంగేటి వెంకటరమణ, ఎర్రంశెట్టి నాగరాజు, కాగితపు మురళీకృష్ణ, మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుగ్గారావు, పొన్నగంటి నాగరాజు, పుట్ట సాయిబాబా, మోహన్ మురళి, వాసంశెట్టి రామకృష్ణ, ముద్దాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. గోదావరి గట్టున పూలే విగ్రహానికి జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన సమాజానికి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని నేడు పాలకులు ముందుకు సాగుతున్నారన్నారు. ఆనాడే మహిళా విద్యను ప్రోత్సహించడానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. సమాజ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి నాయకులకు ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆకాంక్షించారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆనాడు జ్యోతిబాపులే మహిళా విద్యకు చేసిన కృషి కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏవిడి ప్రసాద్, గున్నం శ్యామ్ సుందర్, విన్న వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున రాజమండ్రి సిటీ నుంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే అంటే ఈరోజు మాలాటి బీసీ నాయకులు కానీ, అలాగే ఇప్పుడు మహిళలందరూ కూడా చదువుకుంటున్నారంటే దానికి కారణం జ్యోతిరావు పూలే. సామాజిక సమానత్వం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అంతేకాకుండా పూర్వం మహిళలను చదివించేవారు కాదు. అటువంటి ఆ సందర్భంలో ఆయన సావిత్రిబాయి పూలేని చదివించడమే కాకుండా ఆవిడ ఒక ఉపాధ్యాయుగా చేసి మొట్టమొదటిసారిగా మహిళలందరూ కూడా, అదే బాలికలందరికీ కూడా ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలని, మా పురుషులతో సమానత్వంగా కావాలని ఆయన ఆ రోజు ఆలోచన ఈరోజు ఈ విధంగా మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ఉండడానికి కారణం. ఎందుకంటే అంత మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా ఓన్లీ ఒక విద్యకే పరిమితం కాకుండా వెనకబడిన కులాల అందరినీ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా సమానత్వం కోసం కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అటువంటి పోరాట పటిమ గల మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మేమందరం కూడా స్మరించుకోవడం మాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది.
మహాత్మా జ్యోతిబాబులే బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడని భారతీయ జనతా పార్టీ నాయకులు కొనియాడారు. పూలే 190వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రేలంగి శ్రీదేవి, కూరగంటి సతీష్, యానపు యస్సు, పెనుముచ్చి సురేష్ తదితరులు గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గాలను నడవడం ద్వారా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. దీనికి ముందు రాజమండ్రి రూరల్ మండల కాతేరు పరిధిలోని శ్రీదేవి నగర్ నాయి బ్రాహ్మణ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రోజు చాలా ఘనమైన రోజు. ఎందుచేతంటే మరి మన పూలే గారి జన్మదిన ఉత్సవం రాజమండ్రిలో జరుపుకోవడం అనేది రాజమండ్రి ప్రజలకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుచేతంటే మరి ఆయన చేసినటువంటి ఈ దేశానికి సేవ, బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవ చాలా ప్రాముఖ్యమైనది. ఆ సేవలో భాగంగా వారి సతీమణి కూడా విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశంలోనే మొట్టమొదటి మరి ఉపాధ్యాయురాలుగా పేరు గావించిందంటే నిజంగా మరి చాలా గొప్ప సంగతి. విద్య అనేది ఆమె దగ్గర నుంచే మరి మొదలైంది. మరి వారి ఇరువురికి కూడా నాకు ఎంతో కృతజ్ఞతలు, బడుగు బలహీన వర్గాలకి. అయితే ఈ సందర్భంగా ఒకే ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. మరి అలాంటి మహనీయుడికి ఈ భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న ఆయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వచ్చే జయంతి ఉత్సవానికి ఆయన భారతరత్నంగా పిలుచుకునే అవకాశం మాకు ఇవ్వాలని, ఆయనకి ఆ భారతరత్న ఇవ్వాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో శుక్రవారం సుమారు 10 లక్షల విలువ చేసి సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 81 మందికి 1,30,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కూటమి ప్రభుత్వం ఆది నుంచి కృషి చేస్తూ ఉంది. మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్టయితే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. ఆ ఆలోచనని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడమే కాకుండా ఆ పరిధిలో లేని వారు ఎవరైతే ఉన్నారో, ఈ వైద్య పరంగా వారు ఏదైతే ఖర్చు పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడాలి, ఆ కుటుంబంలో ఆనందంలో మనం కూడా భాగ్యస్వాములు అవ్వాలి, కుటుంబం కష్టకాలంలో పెద్దన్న పాత్ర పోషించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా సీఎం సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనేక మందికి ఈ రోజున అనేక నియోజకవర్గాల్లోనే సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా 81 మంది, 81 అచ్చంగా 81 మందికి 81 మందికి 1,30,00,000 అంటే 1,30,00,000 అంటే 1,30,00,000 81 మందికి ఈ రోజు దాకా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో ఈ రోజున అనేక మంది 81 మందిని కూడా మనం ఆదుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ 30-40 వేల నుంచి మ్యాక్సిమం వచ్చి ఒక 10 లక్షల వరకు కూడా సీఎం గారు మనకి ఈ నియోజకవర్గానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇది గొప్ప అవకాశం. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ చూపిన
110 మంది విద్యార్థులకు పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో 1,10,000 రూపాయలు, బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 144 మంది బీసీ, కాపు, ఈబీసీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 3,52,000 రూపాయలు స్వయం ఉపాధి పథకాలను అందజేశారు. ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఈ సహాయాన్ని విద్యార్థులకు అందజేశారు. స్వయం ఉపాధి కల్పన కోసం ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు కోరారు. వెనుకబడిన తరగతుల వారు ఆర్థికంగా నిలబడడం కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయూతనిస్తున్నట్లు తెలియజేశారు. 55 మంది కాపులకు, 10 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఈ ఆర్థిక సహాయం విడుదల చేయడం జరిగిందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేయడం జరిగింది. పిల్లలకు చెక్కలు ఇవ్వడానికి దయచేసి అందరూ కూడా రాయుడు శ్రీ గారు, మోహన్, ఆనంద్, జొన్నాథల్ రమేష్ గారు, తాతయ్య గారు. ఈరోజు ఆయన ఏదైతే మహిళలకు ఇచ్చిన విద్య ప్రాధాన్యత బట్టి ఈ రోజున మా సభ్యులు ఏదైతే ఉన్నాయి పూలే సామాజిక చైతన్య వేదిక సభ్యులందరూ కూడా వారి యొక్క సొంత డబ్బుతో సుమారు 110 మంది విద్యార్థులకి స్టైఫండ్ కింద ప్రతి ఒక్కరికి 1000 రూపాయల కింద ఇచ్చి 110 మందికి కూడా 1,10,000 కూడా వెచ్చించి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఆయన జయంతి రోజుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించడం కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.